గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇంతకు ముందుకే లేచిన, బ్రష్ చేసుకొని నీళ్ళు పట్టుకుంటున్నా. బాత్రూంలో నీళ్ళు పట్టుకుంటున్నా. బ్రష్ చేసుకొని నీళ్ళు పట్టుకొని ఇక స్నానం చేసి కాలేజ్కి పోవడే. సో 20 డేస్ అయితే అవుతుంది. 21 డేస్ అయితే అవుతుంది ఇప్పుడుతోని. అండ్ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా 9 రోజులు అయితే ఒక మంత్, దగ్గర ఒక మంత్ కంప్లీట్ కాబోతుంది డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఇప్పుడైతే స్నానం చేసి అవన్నీ అయినాక మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతా. సరే మరి, స్నానం చేసిన కలుద్దాం. స్నానం అయితే అయిపోయింది. ఇదిగో అవుట్ఫిట్ చెక్, ఒక అవుట్ఫిట్ చెక్ వేసుకుందాం. 2 రింగ్స్, ఒక వాచ్ పెట్టుకున్నా. సో ఇక ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్కి అయితే వెళ్ళి కొంచెంసేపు ప్రిపరేషన్ టైం ఇస్తారు. వెళ్ళి కొంచెం సేపు ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఎగ్జామ్ రాసేయాలి. సరే మరి, ఎగ్జామ్ రాసి వచ్చినాక కలుస్తా. బాయ్. టైం అయితే వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో ఆడే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడే కాలేజ్ నుంచి అయితే వచ్చిన. సాయంత్రం 4:30 అయితే అవుతుంది. ఇగో ఇప్పుడైతే క్రికెట్ ఆడడానికి అయితే పోతున్నా. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయినా, నేను ట్రైపాడ్ తీసుకుపోవడం మర్చిపోయినా. ట్రైపాడ్ ఏడ పెట్టినా, నిన్న ట్రైపాడ్ ఎన్నో పెట్టినా. నిన్న ట్రైపాడ్ చెప్పడం మర్చిపోయినా. ఈరోజు ఎగ్జామ్ ఉండే. ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఈ ట్రైపాడ్ ఏడుంది? సరే గాయస్, మీకైతే బ్యాటింగ్ టైంలో కలుస్తా. ఇప్పుడే నేనైతే చేరుకున్నా. ఇగో నెట్స్ కాడికి అయితే చేరుకున్నా. ఇప్పుడు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను నా ఉట్టి ట్రైపాడ్ ఉంటుంది కదా చిన్నది, అది తెచ్చుకోలే. అది ఎన్నో పెట్టి మర్చిపోయినా నిన్న రాత్రి. మళ్ళీ ట్రైపాడ్ లేదని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ పెద్ద ట్రైపాడ్ తెచ్చుకొని బ్యాగ్లో ఫిట్టింగ్ చేసేసరికి టైం అయింది. సో ఉన్నారు. ఇప్పుడైతే మనం ఆడతాం. నేను బ్యాటింగ్ టైంలో కలుద్దాం. గాయ్స్, బ్యాటింగ్ ఎక్కుతున్నా. బాల్. నెక్స్ట్ ఇన్నింగ్స్ వెళ్తా. క్యాచ్ ఇట్. ఫోన్ కొట్టి వాయిస్తారు. అరే 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 గుడ్ షాట్ గైస్. సెకండ్ ఇన్నింగ్స్కి అయితే ఎక్కుతున్నా. మంచి కొడతా. డిసైడ్ అయ్యి ఎక్కుతున్నా. రామ్ వర్సెస్ రామ్. Shot, good shot. Shot.
అన్ని అగ్రెసివ్ ఆడదాం అనుకుంటున్నా. బేస్బాల్ వేస్తే నాకు పిచ్చి పడుతుంది. ఎట్లా కొడదాం మరి, టెన్నిస్ వేస్తే అట్లా కాదు. ఎంఎస్ ధోని స్టాన్స్ సెంచరీ. హే గాయ్స్, ఇంతకుముందు అయితే ఇంటికి వచ్చిన ఇగో అన్నీ ఇలా టైం లైన్ యాడ్ చేసుకున్నా. ఇది చూడొచ్చు మీరు ఎంతసేపు అయిందో. 1:08 1:08 అయింది. దీన్ని ఇప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్సిమం. ఇప్పుడు నాది గ్రోయింగ్ ఛానల్ కాబట్టి నేను 20 నిమిషాలు వీడియో మ్యాక్సిమం పెట్టవచ్చు అంతే. ఇక అర్థం చేసుకొని నేను ఎంత ఎడిటింగ్ చేస్తానో. డిన్నర్ అయిపోయినాక మీకు మళ్ళీ కలుస్తా. ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ ఇగో ఇప్పుడు మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఈ 1:08 వీడియోని మళ్ళీ ఎడిట్ చేద్దాం. సో రేపు ఇంకా పేపర్ 3 ఎగ్జామ్ కూడా ఉన్నది, చూసుకోవాలి. దాన్ని కూడా చదువుకోవాలి. ఇక బుక్ ఇన్నే ఉన్నది, ఇంక ఓపెన్ చేయలే. ఓపెన్ చేస్తే డ్రాయింగ్లు ఉంటాయి. డ్రాయింగ్లు అంటే మనకి చాలా భయం అనిపిస్తుంది డ్రాయింగ్లు చూస్తే. సో సరేలే, నేర్చుకుందాం డ్రాయింగ్లు కూడా అయితే. సో మళ్ళీ కలుద్దాం, ఎడిటింగ్ అయిపోయాక కలుద్దాం. అప్పుడు చెప్తా చదువుకుంటాను అని చెప్పి. ఇక లాస్ట్ ఫైనల్ చాలా ఈ వీడియో మస్తు లెంత్ అయింది. మా ఫ్రెండ్స్ కూడా బ్యాటింగ్ చేసిర్రు, అది కూడా క్లిప్స్ పెడతా. సరే మరి కలుద్దాం ఎడిటింగ్ అయిపోయాక. చూసిర్రా, 1:00 వీడియోని 7 minutes 37 చేసిన. దీనికి నేను 10:30కి స్టార్ట్ చేస్తే 10:30 9:30కి తిన్నా. 9:30కి తిని కూర్చొని స్టార్ట్ చేస్తే 11:30. ఈ గంట వీడియోని 7 నిమిషాలు 37 సెకండ్లు చేసిన. దాన్ని ఇంకా ఫుల్ ఎడిట్ చేయలే. మా ఫ్రెండ్స్ ఉన్నాయి కొన్ని షార్ట్స్, అంటే వాళ్ళ బ్యాటింగ్ నేను వాళ్ళు అడిగారు నేను ఎట్లా నిల్చున్నా, నేను ఏం చేసినా తెలియాలని. దానికోసము నేను వాళ్ళ సపరేట్ చేస్తా. ఇది నా వ్లాగ్ కోసం చేసిన కాబట్టి వాళ్ళ ఎక్కువ యాడ్ చేయలే, నా ఎక్కువ యాడ్ చేసిన. కానీ నేను గ్రేస్ బాల్తో సెకండ్ ఇన్నింగ్స్ ఆడినా కదా, ఆ సెకండ్ ఇన్నింగ్స్లో ఏకదమ్ మంచిగా అనిపించింది నాకు. నేను సెకండ్ ఇన్నింగ్స్ ఆడింది మిస్ అయిందా, ఎడ్జ్ దాకినా, ఏదైనా పెడతా. 2 మిస్సులు అంటే ఒక ఎల్బిడబ్ల్యూ మేము పెట్టుకోలే కాబట్టి నేను అవుట్ కాలే. ఇంకోటి బౌల్డ్ అయినా అవుట్ అయినా వచ్చేసిన. సో 11:28 ఇగో టైం చూసుకోవచ్చు, 11:28 కరెక్ట్గా. సో సరే మరి, ఈ వీడియో మొత్తం క్రికెట్ గురించే ఉన్నట్టు ఉన్నది. అండ్ రేపు ఎగ్జామ్ ఉన్నది, దానికోసం కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 8 నిమిషాలు అయింది, ఇంకా పెంచింది అనుకో కొంచెం
నిద్ర నిద్రకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళా పెంచినాక ఏం చేయాలి, పెంచింది డైరెక్ట్ పెట్టనీకి రాదు, ఎడిట్ చేసి అలా పాట పెట్టాలి. ఇక టైం అవుతుంది కాబట్టి చదువుకునేది అయితే చూపియ్య. సో ఇప్పుడైతే దీన్ని ఎక్స్పోర్ట్లో పెట్టి ఈ ఫైల్ అలా పంపించుకొని ఎక్స్పోర్ట్లో పెట్టి ఇక చదువుకుంటూ అయితే స్టార్ట్ చేస్తా. రేపు ఎగ్జామ్ ఉన్నది, ఎట్లా రాస్తున్నాయేమో. సరే మరి బాయ్ గైస్. ఇప్పుడే 12 అవుతుంది. ఇక వీడియో అప్లోడ్ చేసేసిన, రేపటి షెడ్యూల్ చేసేసిన. అర్ధగంట సేపు చదువుకున్నా కూడా మస్తు నిద్ర వస్తుంది. ఇక చక్కగా పండుకుండే. సో గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 21 days అయితేనే. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ 78 or 79 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. బాయ్.